ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య పొత్తు ఉంటుందో ఉండదో కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పవచ్చు. బహుశా ఇక్కడ రాష్ట్రంలోని కొంతమంది బీజేపీ నేతలకు కోపం లేకపోవచ్చేమో కానీ వాళ్ళ కారణాల వల్ల కేంద్రంలోని బీజేపీ పెద్దలకి, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అట్లాగే హోంమంత్రి అమిత్ షా గారికి చంద్రబాబు గారి సంగతి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఏదో ఈయనతో ఆడుకుంటున్నట్లుగా అనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఆ కోపం తగ్గలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా ఈయన వెళ్ళి ఏమని ప్రచారం చేసుకున్నాడు, వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళాను అని ప్రచారం చేసుకున్నారు కదా. కానీ ఇప్పుడు అమిత్ షా గారు ఏమన్నారు, కొద్ది రోజుల తర్వాత చెప్తాము, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయని అన్నట్లుగా ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. అంతేగాని తెలుగుదేశంతో డైరెక్ట్గా పొత్తు కుదిరిపోయినట్లు చెప్పాల. ఆ తర్వాత ఇప్పటికి వారం రోజులైంది, చంద్రబాబు గారు నోరు ఎత్తలేకపోతున్నారు. మామూలుగా అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు గందరగోళంగా మాట్లాడుతుండేవాళ్ళు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు వీళ్ళంతా ఇల్లెక్కి గంతులేసి ఉండేవాళ్ళు, ఇంత జరిగేది కదా. కానీ ఎవరు కిక్కురు మంటలా, ఆశ్చర్యం అనిపిస్తుంది. బీజేపీతో ఎందుకు వెళ్ళారు అమిత్ షా దగ్గరికి, అమిత్ షా గారు ఏం చెప్పారు, మీరేం అడిగారు, అసలు రాజకీయ పార్టీలు ఓకే కొంతవరకు రహస్యంగా వాళ్ళ విషయాలు ఉంచుకోవటం పెద్ద తప్పు కాదు. కానీ బట్ వస్తున్న వార్తల్ని ఖండించలేని నిస్సహాయ పరిస్థితిలో చంద్రబాబు గారు ఉంటాం. దాంట్లో ఒకటి ఏమిటంటే మా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 సీట్లకు గాను 4 టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీ తీసుకోవాలి అని అన్నారని, ఇంకొకటి సీఎం పోస్టు పవన్ కళ్యాణ్కు 2 ఏళ్ళు, బీజేపీ వాళ్ళకి 1 సంవత్సరం, టీడీపీ వాళ్ళకు 2 సంవత్సరాలు ఇవ్వాలన్నారని, ఇవి కాకుండా అసలు విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా ఇటువంటి వాటి ఊసే ఎత్తకూడదని కండిషన్లు పెట్టారని అని ప్రచారం జరుగుతోంది. ఇంకొకటి ఏమంటే తాజాగా ఒక సమాచారం, అంటే వీటిలో ఈ వేటిని ఒప్పుకున్నా ఈయనకి ఇబ్బంది, కానీ ఒప్పుకోకపోయినా ఇబ్బంది, ముందుకు పోయి వెనక నుయ్యి అన్న చందంగా చంద్రబాబు గారి పరిస్థితి ఏర్పడింది. బహుశా నేను అనుకోవటం కేంద్రంలోని పెద్దలు బీజేపీ వాళ్ళకి తెలంగాణలో ఈయన కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన వైనం కానీ, అలాగే తన పార్ట్నర్గా ఉన్న పవన్ కళ్యాణ్ని లేపుకెళ్ళిపోయి అక్కడ టీడీపీతోటి టీడీపీతోటి కలిసి ప్రయాణం చేయించడం కానీ, ఇవన్నీ వాళ్ళు కూడా చూస్తుంటారు కదా. బహుశా అది లోపల ఏమన్నా బయటపడ్డారో లేదో కానీ లోపల మాత్రం అది కూడా ఉందేమో. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంకొకటి తాజాగా ఒక ప్రచారం, ఇది కరెక్టా కాదా అంటే ఎవరని చెప్తాం, వాళ్ళు చెప్పాలి. దాని ప్రకారం ఏంటంటే బీజేపీకి సీట్లు ఇచ్చిన 50 వాళ్ళు బీజేపీ వాళ్ళు 50 సీట్లు అడిగారని, మీకు అంతమంది క్యాండిడేట్లు ఉండరు కదా అని అంటే, మరి గతంలో మీరు టీడీపీ వాళ్ళనే మా పార్టీలో పంపించి పోటీ చేయించారు కదా టీడీపీయో, లేకపోతే ఇట్లా ఉదాహరణకి కామినేని శ్రీనివాస్ని కైకలూరు తీసుకెళ్ళి కైకలూరులో పెట్టి తర్వాత మంత్రి పదవి ఇవ్వటం ఇవన్నీ చేశారు కదా. అట్లాగే మరికొన్ని సీట్లలో కూడా చేశారు కదా. ఇప్పుడు కూడా అట్లాగే చేయండి, మీ పార్టీ వాళ్ళని మా పార్టీలో చేర్పించి బీజేపీ గుర్తు మీద వాళ్ళని మీరే అన్నీ చూసుకుని గెలిపించండి, అప్పుడు చూసుకోవచ్చు అన్నారని. అది నిజంగా అది కనుక కరెక్ట్ అయితే, కరెక్టో కాదో నాకు తెలియదు, ఒక వర్గంలో అయితే ఈ టాక్ వచ్చింది. అదైతే అంటే అసలు ఒరిజినల్ టీడీపీ గుర్తుండదు, ఇక అప్పుడు బీజేపీ తరఫునే పోటీ చేయాల్సి ఉంటుంది. 25 నుంచి 50 సీట్లు కనుక నిజంగానే బీజేపీ కనీసం 25 సీట్లు అనుకుందాం, వాళ్ళు మొదట వచ్చిన ప్రపోజల్ పెట్టి 25 సీట్లలో బీజేపీ సొంత క్యాండిడేట్లు ఉంటే అదో రకం, లేకపోతే మిగతావన్నీ టీడీపీ వాళ్ళే మనిషిని ఇవ్వాలి, డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలంట. సో దాంతో ఏమవుతుంది, అసలు టీడీపీకి ఉనికే దెబ్బతినే పరిస్థితి వస్తుంది. నిజంగానే వీళ్ళిద్దరూ కలిపి జనసేన టీడీపీ కలిపి 75 సీట్లు ఇచ్చే పక్షంలో ఇంకా టీడీపీకి ఇక 100 సీట్లే కదా మిగిలేది. అంటే ఇక్కడ లక్ష్యం ఏమిటంటే టీడీపీకి టీడీపీ కూడా మీకు అధికారం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, రాదనేటువంటి అభిప్రాయం బీజేపీ పెద్దల్లో ఉన్నప్పటికి కూడా చంద్రబాబు వెంటపడుతున్నాడు కాబట్టి సరే చూద్దాం ఈ కండిషన్ పెడితే ఎట్లా ఉంటుందని ఏమన్నా పెట్టారా, లేదు కేసుల కోసమే ఈయన వెళ్ళారా అనేది చెప్పలేము. అయితే ఇది కనుక జరిగిందనుకోండి, వాళ్ళ లక్ష్యం ఒకటే. గతంలో 99 కానీ 2014 కానీ ఇటువంటి అప్పుడు తమను వాడుకుని తమనే మళ్ళీ దూషించాడు, తమనే వదిలేసి వెళ్ళిపోయి అప్రతిష్ట పాలు చేశాడు అనేది వాళ్ళ ఫీలింగ్. ఈసారి అట్లాంటి అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ
ఖచ్చితంగా తమ మీద ప్రత్యేకించి బీజేపీ మీద ఆధారపడేలాగా, అలాగే కలిసి వస్తే జనసేన, ఈ రెండు పార్టీల మీద ఆధారపడి మాత్రమే ఒకవేళ గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే వీళ్ళ సపోర్ట్ లేకపోతే చంద్రబాబు గారు చేయలేని పరిస్థితి క్రియేట్ చేయాలన్నది వాళ్ళ బీజేపీ వ్యూహంగా భావిస్తున్నారు. దీంట్లో లాజిక్ ఉంది, కొంతవరకు వాస్తవం ఉండొచ్చు. అయితే ఈ మూడు పార్టీలు కలిసినా కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పట్ల ఉన్నటువంటి ఆదరణ అవేమీ చెక్కు చెదరట్లేదు. కాబట్టి వీళ్ళు గెలుస్తారని వాళ్ళకి నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు, వేరే విషయం. కానీ ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఎప్పటికీ ఉండకూడదు. తద్వారా భారతీయ జనతా పార్టీ బలపడాలి. జనసేన ఎట్లాగో మిత్రపక్షం అని అంటోంది కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడాలి తప్ప టీడీపీకి మాత్రం ఆ రకమైనటువంటి భవిష్యత్తు ఉండకూడదు, స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ వ్యూహాత్మకంగా ఢిల్లీలోని అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇది మరి ఇంకెన్ని నాళ్ళు పడుతుందో కానీ ఈ వారం రోజుల నుంచి అయితే చంద్రబాబు గారు మాట్లాడకపోవటం వీటన్నిటికీ నిజమేనేమో అనిపిస్తోంది. సో బీజేపీ అంటే భయపడుతూ ఆయన ఈ రాజకీయం చేస్తున్నారు.